ఏం చేస్తారు? సదరు సర్వే నంబర్లో ఉన్న భూమి ఎంత, మొత్తం అమ్ముతున్నది ఎంత దాంట్లోకెళ్ళి అనే లెక్కలు ఇకపై పక్కాగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లేఅవుట్లోని రోడ్లు, పార్కులను ముందే డిక్లేర్ చేసి మిగిలిన ప్లాట్ల విస్తీర్ణం వాస్తవ భూమికి సరిపోయేలా ఉంటేనే రిజిస్ట్రేషన్ జరిగేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయనున్నారు. సో భూములకి అదేమంటారు, పార్కులకి రోడ్లకి పోంగా మిగిలిన భూమి వాస్తవ భూమికి రిజిస్ట్రేషన్కి సరిపోయే భూమి సరిపోయే మ్యాచ్ అయితేనే దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారట. చూడరు కదా, వాస్తవ భూమికి సరిపోయేలా ఉంటేనే రిజిస్ట్రేషన్ జరిగేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయన్నారు. దీనివల్ల కొనుగోలుదారులు మోసపోకుండా ఉంటారు. అందులో భాగంగానే వ్యవసాయ భూములకు ప్రస్తుతం అమల్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల విధానం మాదిరిగానే ఇకపై పట్టణ ప్రాంతాల్లోని ఇండ్లు, ఖాళీ స్థలాలకు కూడా అధికారికంగా టైటిల్ ఇవ్వాలని అధికారులు అయితే యోచిస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఇట్లా పట్టాదారు పాస్ పుస్తకాలు ఎక్కిస్తారు కావచ్చు. ప్రస్తుతం కేవలం రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే ఆస్తికి ఆధారంగా ఉంటుంది. నిజానికి రిజిస్ట్రేషన్ అనేది అమ్మకందారు, కొనుగోలుదారు మధ్య